స్టోరీతో పాటే నడిచింది. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. అనిరుద్ధ్ గారు ఆబ్వియస్గా డెఫినెట్గా అనుకుంటున్నాం మేము, ఎందుకంటే అలాగే అనిపించింది. ఎండింగ్ చూస్తే పార్ట్ 2 ఉందనే అనిపించింది. సో ఎక్స్పెక్టింగ్ 1 more మూవీ. వెళ్ళొచ్చు ఫ్యామిలీస్ వాళ్ళంతా వచ్చినారు. అంటే యాక్షన్ డైరెక్షన్ ఇంకా బెటర్గా చేయొచ్చు అని అనిపించింది. ఆయన ఎఫర్ట్ పెట్టారు. ఆబ్వియస్గా 4.5 చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి. సాంగ్ ఒకటే ఉంది, మూవీతో పాటు నడుస్తూ ఉంది. ఇట్స్ గుడ్. మనకి తెలుస్తుంది జనరల్గా సత్యదేవ్ గారిది కూడా చాలా ఈక్వల్గా ఇచ్చారు. విజయ్ దేవరకొండ గారితో సమానంగా ఆయన కూడా చేశారు. అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుందండి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద మూవీ. వాళ్ళిద్దరే మెయిన్. హీరోయిన్ వాజ్ యాడ్ ఆన్. మేబీ పార్ట్ 2లో ఇంకా ఎక్కువ బెటర్ యాక్షన్ ఉంటుంది అనుకుంటున్నాం మేము. అవును, 2 పోర్షన్స్ కింద అయ్యాయి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. బాగా చేశారండి. ఆవిడ బాగా చేశారు. 4.5కి. ఈ సినిమా మనకి తెలుగు బ్రాడ్ పిట్ విజయ్ దేవరకొండ ఫిజిక్ కానీ ఆ లుక్స్ కానీ ఫెంటాస్టిక్గా ఉన్నాడు. ఆయన విజయ్ దేవరకొండ ఎలా ఉన్నాడంటే ఒక పేల డైనమైట్లా ఉన్నాడు. ఈ సినిమాలో ఏమైనా ఉంది అంటే విజయ్ దేవరకొండ. మంచి సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, అద్భుతమైన ఎడిటర్ నవీన్ నులి, అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్. ఇక విజువల్స్ అయితే మన ఇప్పుడు కూలీ సినిమాకి చేస్తున్న గిరీష్, గిరీష్ ఆయన మలయాళం ఫోటోగ్రాఫర్. టెక్నికల్గా అద్భుతమైన టీము. ప్రొడక్షన్ ఎవరు? నాగవంశీ, సితార నాగవంశీ గారు. ఫార్చ్యూన్ 4 అంటే త్రివిక్రమ్ గారి వైఫ్ ఆవిడ. అంటే ఇంక ఇంటలెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది స్టోరీ బోర్డు మీద. సో ఇవన్నీ చాలా అద్భుతంగా తీసి యాక్షన్ కొరియోగ్రఫీ వచ్చేటప్పటికి చల్లబడిపోయింది. మీ సినిమా అనేది ఒక అండర్ కవర్ కాపు థ్రిల్లర్ మూవీ అన్నప్పుడు ఇంత అద్భుతమైన విజువల్స్ ఇచ్చి అంత బాగా తీసుకొచ్చి విజయ్ దేవరకొండ లాంటి అంటే మన తెలుగు బ్రాడ్ పిట్ అంటున్నాను నేను. ఆయన లుక్స్ ఎలా ఉన్నాయంటే ఈయన ఒక ఇంటర్నేషనల్ మూవీలో చేస్తే ఒక టామ్ క్రూజ్ లెవెల్లో స్పై థ్రిల్లర్ అవుతుందని అనిపిస్తోంది. అటువంటి వ్యక్తితో ఇంకా బాగా మంచి ఫైట్స్, ఇంకా చాలా హై లెవెల్ హై ఆక్టైన్ యాక్షన్ అంటారు. టామ్ క్రూజ్ లెవెల్ యాక్షన్ సీన్స్ చేయలేకపోయారు. మిగిలిన సెంటిమెంట్ సీన్లు కానీ సటిల్ కామెడీ కానీ గౌతమ్ తిన్ననూరి ఆ సెన్సిబుల్ డైరెక్టర్ అంతా అద్భుతంగా చేశాడు. బట్ యాక్షన్ కొరియోగ్రఫీకి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇది ఒక అండర్ కవర్ కాపు ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళి మాఫియా డాన్స్, కార్టెల్స్, డ్రగ్ కార్టెల్స్, గోల్డ్ కార్టెల్స్తో ఫైట్ చేసే మూవీ కాబట్టి మెయిన్ యాక్షన్ సీన్స్ హైలైట్ అయ్యి ఉంటే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. బట్ అదర్వైజ్ మళ్ళీ విజయ్ దేవరకొండ చాలా అందంగా ఉన్నాడు. ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అసలు బాడీ చూస్తే అమ్మాయిలు ఫిదా అయిపోతారు. ఎంత బాగున్నాడు విజయ్ దేవరకొండ. ఆ లుక్స్ మనకి అంత అందమైన ఫేస్ కట్. భాగ్యశ్రీ బోర్సే అందం. ఇంకా ఆ అబ్బాయి సత్యదేవ్ చాలా చాలా బాగున్నారు. యాక్టర్స్ బాగున్నారు. అంతా బాగుంది. అన్న కొండన్న ఇటు కొట్టినాడు. కింగ్డమ్ లో కొండన్న కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. ఎంకన్న సవి నమ్ముకున్నాడు ఎవడు అనేగాడు బ్రో. ఈ మూవీలో భాగ్యశ్రీ గ్లామర్ చూస్తే కుర్రోళ్ళ గులాబ్ జాములు గలగల్లాడిపోతాయి. మనకి అన్నవరంలో సత్యనారాయణ ఫేమస్. ఈ మూవీలో సత్యదేవ్ అన్న క్యారెక్టర్ ఫేమస్. కేరళ వెళ్తే మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూస్తే కేరళ వెళ్తే గుర్తొచ్చేది మన వెంకీ అన్న క్యారెక్టర్. ఈ మూవీలో మన మల్లేష్ అన్న కూడా ఒక రోల్ పంచుకున్నాడు అనమాట. ఈయన కూడా ఒక లెంతీ క్యారెక్టర్ కానీ చంపి పడేశాడు. నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఊరం మాస్. అన్నదమ్ముల 6 months అయితే అసలు ఆ జైల్లో కొట్టుకుంటే సీన్స్ అదిరిపోని ఉంటాయి భయ్యా. అసలు మైండ్ బ్లోయింగ్ సీన్స్. భాగ్యశ్రీ మేడం గ్లామర్ తోటి చించి పడేసింది. కుర్రోళ్ళకి ఇచ్చి పడేసింది అనమాట. మెంటల్ అప్పుడు నువ్వు కొంచెం ఆప్తే నేను మొదలెడతా, ఎందుకంటే నేను మాట్లాడాలి కదా. విజయ్ దేవరకొండ గారికి ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ భయ్యా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో కోరుకున్నది ఒకటే, పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, వాళ్ళని పట్టే స్టోరీలు రాస్తారు, వాళ్ళకే 100 కోట్లు ఇస్తారు, పెద్ద భారీ బడ్జెట్ అనుకొని తీస్తారు. కానీ అక్కడ వెళ్తే ఏం పెద్ద అనిపించట్లేదు. మన దగ్గర ఎంతోమంది పర్ఫార్మెన్స్ ఉన్నారు, ఎంతో మంచి స్క్రిప్ట్ రాసే డైరెక్టర్స్ ఉన్నారు, ఎందుకు వాళ్ళకి అవకాశాలు రావట్లేదని అనుకుంటాము. కానీ ఇప్పుడు చెప్తున్నా నేను,
మనం కన్నడ సినిమాలో కేజీఎఫ్ తీసిన మన ప్రశాంత్ నీల్ గారు ఎంత ఫేమస్, ఇప్పుడు ఇక్కడ మనకు కూడా గౌతమి తిన్నూరు కదా అంత ఫేమస్ అవుతారు. ఎందుకంటే ఒక కొత్త స్క్రీన్ ప్లే, ఒక కొత్త దర్శకత్వం. మనం సినిమాలకు వెళ్ళి కూర్చుంటే మనం కూడా అందులో నేను పాత్ర చేశాను, కానీ నేను మళ్ళీ అందులోకి వెళ్ళానేమో, అందులో పాత్ర చేస్తున్నానేమో, నేనే విజయ్ దేవరకొండనేమో, నేనే సత్యదేవనేమో, లేకపోతే నేనే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏమో అనే ఫీలింగ్ కలిగింది. ఒక కొత్త స్క్రీన్ ప్లే చూస్తారు భయ్య మీరైతే. సో ఇంకొక విషయం చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ఈ సినిమా తర్వాత నుంచి మాట్లాడతారు. ఈ సినిమా గతం వదిలేస్తారు, ఇక నుంచి పాజిటివ్ స్టార్ట్ చేస్తారు. తమిళ్లో, మలయాళంలో విజయ్ దేవరకొండ గారితో పాటు ఆపోజిట్ అనుకుంటే మనం విక్రమ్ గారు, సూర్య గారు వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూసి ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఉంది అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్ అలాగే ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గౌతమి తిన్నూరు గారు చాలా బాగా తీశారు. సితారా కూడా చాలా మంచి బడ్జెట్ ఖర్చు పెట్టింది. సినిమా హిట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి సినిమా సపోర్ట్ చేయండి. ఫస్ట్ హాఫ్ అయితే గ్రీస్ బంప్స్ వచ్చేసినాయి. అనిరుద్ మ్యూజిక్ కానీ సూపరు. కింగ్డమ్ కొండన్న సెకండ్ హాఫ్ వచ్చేసి ఎమోషనల్, కెన్ మేక్ యూ వెన్ ద మూవీ వాస్ ఫినిష్డ్ అని ఆ విధంగా అనపడుతుంది. అరే అయిపోయింది అని లోపు ఉంది సెకండ్ హాఫ్. పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాను. క్యారెక్టర్ తక్కువైనా ఎక్కువైనా నాకు తెలియదు కానీ బట్ సత్యదేవ్ క్యారెక్టర్ తక్కువైంది అని అనుకున్నాను. స్టార్టింగ్లో హైప్ ఇచ్చారు, దాని తర్వాత తక్కువ చేశారు ఎందుకు అనుకున్నా, అది సెకండ్ హాఫ్ చేసిన తర్వాత అర్థమైపోయింది. మూవీ చాలా బాగుంది. అన్నదమ్ముళ్ళకి ఇట్లా బయట కొట్లాడిన అన్నదమ్ముళ్ళు ఉంటే ఫస్ట్ మూవీ చూస్తే కలవండి. ఎందుకంటే ఎంతోమంది అన్నదమ్ములు బయట ఎంతో కొట్లాడుతారు, ఆస్తుల కళ కానీ డబ్బుల కళ కానీ ఎంతోమంది కొట్లాడుతారు కదా. ఈ సినిమాలో అన్నదమ్ముల కాంబో అలా ఉంది. చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మూవీ చూసి మీ అన్నదమ్ములు కలవండి. ఎందుకంటే ఒక అన్న చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపిస్తారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా, ఎంతమంది అన్నదమ్ములు అయితే విడిపోయారు, ఈ మూవీ చూసి కంబ్యాక్ కాండి మీరు అందరూ. విజయ్ దేవరకొండ మంచి మూవీ, అర్జున్ రెడ్డి తర్వాత మంచి మూవీ తీసిండు విజయ్ దేవరకొండ అన్న. ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండ అన్న కంబ్యాక్ ఇచ్చిండు. ఓకే, అందరూ ఈ మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే అంత బాగుంది అన్నదమ్ములు కాంబో. చూశానన్నా అన్న కింగ్డమ్ సినిమా చూశాను పోయి, ఇప్పుడే సినిమా ఉందపోయా, ఏ ఉందపోయా సినిమా. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో గుండు చేసుకుని యాక్టింగ్ చేశాడు. ఫస్ట్ టైం పోయా మా కోసం, అభిమానుల కోసం, ఫ్యాన్స్ కోసం గుండు జుట్టు గొరుక్కొని యాక్టింగ్ చేసి కంటలో పాప ఫైట్లు ఉన్నాయి పోయా. కేజీఎఫ్ సినిమాని బీడ్ చేసిందంతే, కేజీఎఫ్ సినిమా క్రాచ్ చేసిందంతే. ఏమి ఫైట్లు పోయా, నరికి పొడిచి రక్తం కారి గన్నలతో కాల్చి తోటాలో బుల్లెట్లు ఎక్కడ దిగతనే అర్థమే కావట్లేదు అంతే. సినిమా ఉంది, సాంగ్స్ ఉన్నాయి పోయా, ఒక వేరే లెవెల్ అంతే. బీజిఎం ఉంది, అబ్బా ఏమి బీజిఎం అన్నా. నా లైఫ్లో ఇంతవరకు ఈ సినిమాకి ఎక్కడ ఇటువంటి సినిమాకు కుట్టిన బీజిఎం చూడలేదు. ఇటువంటి సినిమా నేను ఎక్కడ చూడలా. సినిమా ఇండస్ట్రీ హిట్ అయితే ఇంకా అన్న ఈ సినిమాతో విజయ్ దేవరకొండ అన్న టాప్లో కూర్చున్నాడు కదా, కూర్చునేసాడు అంతే, టాప్లో ఎక్కేసాడు. ఇంకా నెంబర్ 1 హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అన్న ఒక్కడే. ఆ భాగ్యశ్రీ ఉందపోయి ఆ హీరోయిన్, అబ్బా ఏ ఉందపోయి ఆ యాక్టింగ్, ఆ ఫిగర్ కానీ, ఆ మనిషి కానీ, పాప ఎలాంటి హీరోయిన్. ఆ హీరోయిన్కి ఫ్యూచర్లో ఇంకా పెద్ద స్టార్ అయిపోతే, పెద్ద సెలబ్రిటీ అయిపోయి. ఎవరి నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. కావాలని విజయ్ దేవరకొండ టార్గెట్ చేస్తారు, అన్నా నెగిటివ్ రివ్యూలు ఒకడు నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా నిజంగా చెప్తున్నా భయ్యా, ఇదే సినిమా కాదు భయ్యా, ఇండస్ట్రీని బద్దలు కొట్టే సినిమా భయ్యా. ఆ ఫైట్ సెన్స్, ఆ ఎలివేషన్స్ భయ్యా, నీకు ఫస్ట్ హాఫ్ లోనే 1000 రూపాయలు పడతా అనిపిస్తుంది భయ్యా. నువ్వు సెకండ్ హాఫ్ చూస్తే 2000 దగ్గర వెళ్ళిపోతావు భయ్యా. నువ్వు టికెట్ రేటు 2000 పెట్టినా చూసేంత సినిమా భయ్యా, ఇదే వేరే లెవెల్ భయ్యా.